పూజలు సేయ దేవుని జనమా, పూమాలలతో పరుగున రండి. పూజలు సేయ దేవుని జనమా, పూమాలలతో పరుగున రండి. పావన యేసుని వాగ్దానమునా, పావన యేసుని వాగ్దానమునా, వరములు పొందా వేగమిరండి. ఫలములు పొందా వేగమిరండి. పూజలు సేయ దేవుని జనమా, పూమాలలతో పరుగున రండి. ఆది దేవుని అభిషేక్తుడు, మానవాళికి రక్షణమూర్తి. ఆది దేవుని అభిషేక్తుడు, మానవాళికి రక్షణమూర్తి. సిలువ బలియను యాగమునా, సిలువ బలియను యాగమునా, పండించును నవజీవం, పండించును నవజీవం. పూజలు సేయ దేవుని జనమా, పూమాలలతో పరుగున రండి. పూజలు సేయ దేవుని జనమా, పూమాలలతో పరుగున రండి. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు ఇడుపుగంటి తేజస్విని, హర్షవర్ధన్, అర్జున్, యశ్విన్, ఆచంట రుక్మిణి, రాజేంద్ర, శ్రీదియ, అజిత్, ముల్లపూడి కనకయ్య, రత్నం, అనపర్తి కృష్ణారావు, క్రిస్టీనా, అనపర్తి మౌనిక, వీరి కుటుంబాలలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు, పిల్లలకు మంచి భవిష్యత్, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న తుమ్మ రాజారెడ్డి అమృత దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. మొదటి పీఠాధిపత్య వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న నల్గొండ పీఠాధిపతులు మహాగణ శ్రీ 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 కరణం దమన్ కుమార్ ఎంఎస్ఎఫ్ఎస్ తండ్రి గారికి ప్రార్థనా శుభాకాంక్షలు తెలియజేస్తూ కృతజ్ఞతా బలిపూజ దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహాగణ డాక్టర్ పొలిమేర జయరావు గారు, ఉపాధ్యక్షులు మహాగణ డాక్టర్ రాయిరాల విజయ్ కుమార్ గారు, సిఇఓ మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు. నూతన పాపుగారి ఎంపికలో కార్డినల్ సమావేశాన్ని దీవించి త్వరలో నూతన జగద్గురువుల ప్రకటన వచ్చుటకు దేవుని సహాయం కోరుతూ తెలుగు కథోలిక పీఠాధిపతుల సమైక్య దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం రఘునాథపల్లి విచారణ లింగారెడ్డి ఫ్రాన్సిస్ రెడ్డి ఆనందమ్మ తలంపు ప్రకారం పెంటారెడ్డి ఆంటనీ మన్విత్ రెడ్డికి ఇంటర్లో మంచి మార్కులు వచ్చినందుకు కృతజ్ఞతగా మరియు రాయబోవు నీట్ పరీక్షల్లో మంచి ర్యాంక్ రావాలని, ఆ బిడ్డను దండిగా దీవించాలని, కుటుంబంలో అందరికీ ఆయురారోగ్యములు దయచేయమని కృతజ్ఞతా బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం సంగారెడ్డి విచారణ 36 సంవత్సరాలుగా వైద్య వృత్తిలో సేవలందించి పబ్లిక్ హెల్త్ నర్సింగ్ ఆఫీసర్గా
పదవీ విరమణ పొందుతున్న చిన్నాబత్తిని సుందర్ సైమన్ గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, దేవుడు ఇప్పటి వరకు కాచి కాపాడినందుకు కృతజ్ఞతా బలి పూజ. శామ్యుయల్, థామస్, సుమన, శ్రవంతి, కారోలినా, సిమియోన్, క్రిస్టీనా జాయ్సీ, రెవరెండ్ ఫాదర్ చిన్నాబత్తిని జయరాజ్ గారు మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం పెద్ద ఉమ్మెంతల్ విచారణ 51వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న ఉడుముల సైమన్ రెడ్డి, ఉడుముల తెరీసమ్మ దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని ఉడుముల సంతోష్ రెడ్డి, జపమాల రాణి, లింగారెడ్డి సుజీత్, లలిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం జనగాం విచారణ పెంటారెడ్డి మనీషకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతా బలిపూజ పెంటారెడ్డి మర్రెడ్డి సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ శుభోదయం. నేడు సువార్త పట్టణంలో ఈ విధంగా రాయబడి ఉంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకమునకు ప్రసాదించును. ఆయన విశ్వసించువాడు నాశనము చెందక నిత్య జీవం పొందుటకు అట్లు చేసెను. ఎవరైతే దేవుని కుమారుడైన క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో అట్టివారు నాశనము చెందక నిత్య జీవితం పొందుదురని దైవవాక్కు తెలియజేస్తుంది. మరి నీవు నేను కూడా ఎంతవరకు దైవ కుమారుడైన క్రీస్తునాథుని మనసారా విశ్వసిస్తున్నాము? మనందరము కూడా మన పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో క్రీస్తు ప్రభుని ఆరాధించాలి, స్తుతించాలి, కీర్తించాలి. మానవులైన మనందరము కూడా బలహీనులము, అయోగ్యులము, పాపాత్ములు కనుక ఆ దేవాతి దేవునికి వ్యతిరేకంగా చేసిన పాపములను, తప్పిదములను గుర్తు తెచ్చుకుని వాటన్నిటి కొరకు ఈ దివ్య బలి పూజలో పాప మన్నింపును వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వని చెంతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసిదిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తిగల సర్వేశ్వర,
మమ్ములను నీ బిడ్డలుగా అంగీకరించి నిన్ను తండ్రి అని పిలుచు భాగ్యమును మాకు దయచేసితివి. దత్తత వరప్రదాత అయిన పవిత్రాత్మాత్మతో మేము నింపబడి నిజమైన స్వాతంత్రమును కనుగొని నిత్య జీవమును మా స్వంతము చేసుకున్నట్లు అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగమును జీవించుచు పాలించు మా ప్రభు నీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మీరు చెరసాలలో వేసిన వారు దేవాలయంలో నిలుచుండి ప్రజలకు బోధించుచున్నాడు. మొదటి పట్టణము అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 17వ వచనం నుండి 26వ వచనం వరకు. ఆ దినములలో ప్రధానార్చకుడు అతనితో ఉన్న వారందరూ అనగా సద్దుకయ్యుల తెగవారును లేచి అపోస్తులపై అసూయపడి వారిపై చర్య తీసుకొనవలెనని నిశ్చయించిరి. అందుచేత వారు అపోస్తులను బంధించి ప్రభుత్వపు చెరసాలలో వేయించిరి. కాగా ఆ రాత్రి యందే ప్రభుదూత ఆ చెరసాల తలుపులను తెరచి అపోస్తులను బయటకు నడిపించుకొని పోయి వారితో, మీరు దేవాలయములో నిలవబడి ఈ నూతన జీవంను గూర్చినదంతయు ప్రజలకు తెలియజెప్పుడనెను. అది విన్న అపోస్తులు పోయి తెల్లవారునప్పటికీ దేవాలయమున ప్రవేశించి బోధింప మొదలుపెట్టిరి. అంతటా ప్రధానార్చకుడును ఆయనతో ఉన్నవారును వచ్చి మహాసభ వారిని యూదుల పెద్దలనందరినీ సమావేశపరిచిరి. పిమ్మట అపోస్తులను వారి ఎదుటకు తీసుకొని రావలెనని వారు చెరసాల అధికారులకు ఆజ్ఞాపించిరి. కానీ అధికారులు వెళ్ళి చూచినప్పుడు చెరసాలలో అపోస్తులు కనబడకుండుటచే వారు తిరిగి విచారణ సభలోనికి పోయి, మేము చెరసాల వద్దకు పోయి చూడగా దానికి తాళము బిగింపబడి ఉండెను. ద్వారంలో వద్ద కావలివారు కాపలా కాయుచుండిరి. మేము చెరసాల తలుపులు తెరిచి లోనికి పోయి చూచితిమి, కానీ లోపల మాకు ఎవరునూ కనిపించలేదు అని తెలియజేసిరి. దేవాలయపు అధిపతి ప్రధానార్చకులు దీనిని విని విస్మయము చెంది అది ఏమై ఉండునో అని ఆశ్చర్యపడిరి. అప్పుడు ఒకడు సభలోనికి వచ్చి, మీరు చెరసాలలో వేసిన వారు దేవాలయంలో నిల్చుండి ప్రజలకు బోధించువాడును అని వారితో చెప్పెను. అది విని అధికారి తన పరివారముతో అక్కడికి వెళ్ళి అపోస్తులను మరలా తీసుకుని వచ్చెను. ప్రజలు రాళ్లతో కొట్టుదురేమో అని భయపడి వారు అపోస్తులకును ఏమాత్రము హింస తలపెట్టలేదు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ దరిద్రుడు ప్రభువునకు మొరపెట్టగా అతడు వినును. దరిద్రుడు ప్రభువునకు మొరపెట్టగా అతడు వినును. నేను ప్రభువునకు ఎల్లవేళలా వందనములు అర్పింతును, నిరంతరము ఆయనను కీర్తింతును. ప్రభువు నాకు చేసిన మేలులకు గాను సంతసింతును. ఈ సంగతి విని దీనులు ప్రమోదము చెందురుగాక. అందరూ దరిద్రుడు ప్రభువునకు మొరపెట్టగా అతడు వినును. దరిద్రుడు ప్రభువునకు మొరపెట్టగా అతడు వినును. మీరును నాతో కూడి ప్రభు మహిమను కొనియాడుడు. మనమందరము కలిసి ఆయన దివ్యనామమును కీర్తింతము. నేను ప్రభువును ఆశ్రయింపగా ఆయన నా మొర వినును, నా భయములెల్లా తొలగించెను. అందరూ దరిద్రుడు ప్రభువునకు మొరపెట్టగా అతడు వినును. దరిద్రుడు ప్రభువునకు మొరపెట్టగా అతడు వినును. ఆయన వైపు చూడుడు, మీ ముఖములు ప్రకాశింపనిండు. అప్పుడు మీ ముఖములకు సిగ్గు ఎన్నటికీ కలగదు. దరిద్రుడు ప్రభువునకు మొరపెట్టగా అతడు వినును, సకల క్లేశముల నుండి అతనిని కాపాడును. అందరూ దరిద్రుడు ప్రభువునకు మొరపెట్టగా అతడు వినును.
దరిద్రుడు ప్రభునకు మొరపెట్టగా అతడు వినును. ప్రభువుకు భయపడి వారి చుట్టూను ఆయన దూత శిబిరము పన్నును, సకల ఆపదల నుండి వారిని కాపాడును. పరిశీలించి చూడుడు, ప్రభువెంత మంచివాడో మీకే తెలియను. ఆయనను శరణు వేడేవాడు ధన్యుడు. అందరూ దరిద్రుడు ప్రభునకు మొరపెట్టగా అతడు వినును. దరిద్రుడు ప్రభునకు మొరపెట్టగా అతడు వినును. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందరుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం నుండి 21వ వచనం వరకు. యేసు నికోదేముతో ఇట్లనెను, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను. ఆయనను విశ్వసించు ప్రతివాడును నాశనము చెందక నిత్య జీవమును పొందుటకై అట్లు చేసెను. దేవుడు తన కుమారుని లోకమును రక్షించుటకు పంపినే కాని దానిని ఖండించుటకు పంపలేదు. ఆయనను విశ్వసించువాడు ఖండింపబడడు, విశ్వసింపనివాడు ఖండింపబడియే ఉన్నాడు. ఏలైనా దేవుని ఏకైక కుమారుని నామమున అతడు విశ్వాసముంచలేదు. ఆ తీర్పు ఏమనా, లోకమున వెలుగు అవతరించినది, కానీ మనుష్యులు దుష్క్రియలు చేయుచు వెలుగు కంటే చీకటిని ఎక్కువగా ప్రేమించరు. దుష్క్రియలు చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును. అతడు తన దుష్క్రియలు బయలుపడుకున్నట్లును వెలుగును సమీపింపడు. కానీ సత్యవర్తనుడు తన కార్యములు దేవుని చిత్తానుసారముగా చేయబడినవని ప్రత్యక్షమవుటకు వెలుగును సమీపించును అని సమాధానమిచ్చెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథునియందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడు మొదటి పట్టణంలో అపోస్తుల కార్యంలో ప్రజలు, ప్రధానాజకులు, అధిపతులు వీరు అపోస్తులను బంధించి చెరసాల్లో వేయించిరి. ఎందుకంటే క్రీస్తు పేరట అపోస్తులు అనేక అద్భుత కార్యములు చేయుచున్నారు. క్రీస్తు నామమును వారు వెల్లడి చేయుచున్నారు. ఇది గమనించిన పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు, సద్దుకాయులు వీరిని ఇలాగే విడిచిపెడితే క్రీస్తు యొక్క సువార్త వ్యాప్తి చెందుతుంది అని గ్రహించి వారు అపోస్తులందరినీ కూడా చెరసాల్లో బంధించిరి. ఎందుకంటే ప్రియ సహోదర సహోదరి, ఇంతకుముందే మనం చదివి ఉన్నాము, పేతురు, యోహాను దేవాలయం వద్ద ఒక పుట్టుకుంటువానికి స్వస్థతను దయచేశారు. ఆ కుంటువాడు నడవడం ఆరంభించాడు. అదేవిధంగా అనేక మంది పేతురు గారు నడుస్తున్నప్పుడు కనీసము అతని నీడైనను పడితే చాలు మేము స్వస్థత పొందుతామని అనేక మంది విశ్వాసంతో పేతురు గారు నీడైనను పడాలని చెప్పేసి ఆ రోడ్ల మీద తమ చాపలను, వస్త్రములను పరిచి వ్యాధిగ్రస్తులను
వాటి మీద పడుకోబెట్టారు. ఈ విధంగా ఎవరైతే పేతురు గారు నీడపడిందో వారందరూ కూడా స్వస్థతను పొందారు. ఈ విధంగా అనేక మంది క్రీస్తునకు శిష్యులుగా మారుతున్నారు. యేసుక్రీస్తును మరింత ఎక్కువగా విశ్వసిస్తున్నారు. క్రీస్తు శిష్యుల పట్ల గౌరవం, మర్యాద పెరిగింది. ఇది గమనించిన అధికారులు, సద్దుకాయులు, పరిసయ్యులు వీరందరూ కూడా వీరిని ఈ విధంగా విడిచిపెడితే క్రీస్తు యొక్క స్వార్థ నలుదిశలా వ్యాపించబడుతుందని గ్రహించి అసూయతో వారు ఈ అపోస్తులందరినీ కూడా చెరలో బంధించారు. ప్రియ సహోదర సహోదరి, అపోస్తులు ఈ విధంగా పలుకుచున్నారు, మేము బంధించబడితిమి, కానీ దేవుని వాక్కు బంధించబడదు. దేవుని వాక్కు సత్యమైనది. దేవుని వాక్కు రెండంచుల కత్తి కంటే పదునైనది. మనలను సత్య మార్గంలో నడిపించినది దేవుని వాక్కు. కనుక మానవులుగా మేము మీ చేత బంధించబడతామేమో, కానీ దైవవాకు రెండంచులు గల ఖడ్గం లాంటిది కనుక దేవుని వాక్కు మాత్రము బంధించబడదు అని తెలియజేస్తూ, ప్రియ సహోదర సహోదరి, ఈ అపోస్తులందరూ కూడా ఆ సరసాల్లో ప్రార్థన చేసుకుంటున్నారు. ఈ విధంగా ప్రార్థన చేసుకుంటున్న సమయంలో ప్రభువు దూత వారి మధ్యకు వచ్చి ఆ శరసార ద్వారములు తెరిచి ఈ అపోస్తులందరినీ కూడా బయటికి విడిపించింది. మరి ప్రియ సహోదర సహోదరి, దేవుడు చేసే కార్యములు కంటికి కనిపించవు, చెవులకు వినిపించవు. దేవుడు తన ప్రవక్తల పట్ల, తన యొక్క బోధకుల పట్ల శ్రద్ధ వహించును. వారికి ఇట్టి శ్రమల వాటిలను ఆయన చూస్తూ ఊడుకోరు. దేవుడు తన పంపిన వారిని ఆదుకును, ఆదరించునని ఇక్కడ తెలియజేస్తుంది. ఏ విధంగా అయితే ఈ అపోస్తులు అసూయతో బంధించారో, మరుసటి రోజు వచ్చి చూసినప్పటికీ ఈ సరసల తెరవబడి మరలా అపోస్తులు దేవాలయం ఎదుట క్రీస్తుని గురించి బోధించడం మనం చూస్తూ ఉన్నాము. ఈ అపోస్తులు చివరికి తమ ప్రాణముల సైతము పణంగా పెట్టడానికి లెక్క చేయకుండా మేము క్రీస్తు కోసమే జీవిస్తాము, క్రీస్తు కోసమే మరణిస్తామంటూ క్రీస్తు యొక్క సువార్తను చాటుకు నడుం బిగించారు, కంకణం కట్టుకున్నారు. మరి నీవు నేను కూడా ధైర్యవంతులుగా నిలవాలి, విశ్వాసవంతులుగా నిలవాలి. క్రీస్తు కోసం మన ప్రాణమును సైతం అర్పించడానికి మనం వెనకాడకూడదు అనేదే నేటి మొదటి పట్టణం మనందరికీ కూడా తేటతెల్లం చేస్తుంది. మరి ప్రియ సహోదర సహోదరి, నేటి సువార్త పట్టణంలో యోహాను గ్రంథంలో క్రీస్తు ప్రభు నికోదేముతో ఈ విధంగా పలుకుచున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకమునకు ప్రసాదించును. ఎవరైతే ఆ క్రీస్తునందు నమ్మకముంచారో అట్టివారు నాశనము చెందక నిత్య జీవంలోనికి ప్రవేశింతురు. మరి నీవు నేను కూడా దేవుని ఏకైక కుమారుడైన క్రీస్తును విశ్వసిస్తున్నామా, నమ్ముచున్నామా? ఆత్మపరిశీలన చేసుకోవాలి. మరి ప్రియ సహోదర సహోదరి, క్రీస్తు ప్రభుని మనము ఎంతగా విశ్వసిస్తున్నాము, ఎంతగా నమ్ముచున్నాము అనేది మనం ఒకసారి హృదయ పరిశీలన చేసుకుందాం. మరి నీవు నేను కూడా నాశనం చెందకుండా ఉండాలి, క్రీస్తుని విశ్వసించాలి, క్రీస్తు జీవంలో మనం ప్రవేశించాలి. యోహాను సువార్త 3వ అధ్యాయము 18వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది, ఆయనను విశ్వసించువాడు ఖండింపబడడు, విశ్వసింపనివాడు ఖండింపబడియే ఉన్నాడు. ఎందుకనగా దేవుని ఏకైక కుమారుని నామమున అతడు విశ్వాసముంచలేదు. విశ్వసించు ప్రతివాడు కూడా వాడు దీవించబడి ఉన్నాడు, దేవుని రాజ్యంలో చేర్చుకోబడి ఉన్నాడు. విశ్వసింపనిచో ఖండింపబడి ఉన్నాడు. మనం చూస్తూ ఉన్నాము, రోమేలకు రాసిన లేఖ 10వ అధ్యాయము 9వ వచనంలో ఈ విధంగా రాయబడింది, నీ నోటితో యేసు ప్రభు అని ఒప్పుకొని మృతుల్లో నుండి దేవుడు ఆయనను లేవనెత్తనని నీ హృదయమున నీవు విశ్వసించినచో నీవు రక్షించబడదు. రోమీలు రాయబడిన లేఖలో మనం చదివినట్లుగా, నీ నోటితో ఏ వ్యక్తి అయితే యేసే దేవుడు, యేసే లోకరక్షకుడు, సజీవ దేవుడు, ఆయన మృతులో నుండి లేచాడు, పునరుత్థానం అయ్యాడు అని విశ్వసించి యేసే నిజదేవుడిగా, ప్రభువుడిగా, నీకు నాయకుడిగా నువ్వు ఒప్పుకున్నట్లయితే గనక
నీకు నిత్య జీవం పొందును అని దైవవాకు తెలియజేస్తుంది. మరి ప్రియ సహోదర సహోదరి, పిలిపిలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 10వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. పరలోక భూలోక పాతాళలోకమందలి సమస్త జీవులను క్రీస్తు నామమునకు మోకాలు వంచి బినతులు కావలియును. ప్రతి మోకాలు కూడా క్రీస్తు నామమున వంగాలి. ప్రతి వ్యక్తి కూడా క్రీస్తు నామమున మోకాలు వేయాలి, సాష్టాంగపడి ఆరాధించాలి ఆ క్రీస్తు భగవాన్ని. ప్రభు ఉత్థానమైనాడు, మనందరి కోసమైన మరణించాడు, మృతుల నుండి మరలా లేచాడు. మృత్యమునకు ఆయన పెట్టి అధికారం లేదు, ఆయనే మృత్యమునకు అధికారి. అవును ప్రియ సహోదర సహోదరి, మృత్యు కోరలను తెంచినాడు ప్రభు, మృత్యువును జయించాడు ప్రభు, పునరుత్థానుడైన ప్రభు. మరి నీవు నేను కూడా ఆ పునరుత్థాన క్రీస్తు ప్రభుని విశ్వసించాలి. మనందరం కూడా రక్షించబడాలి, మనం ఖండించబడకూడదు. దేవుని విశ్వసిస్తున్న మనందరం కూడా రక్షించబడటకే తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకమునకు పంపాడు. మనం సత్యోపదేశంలో చదువుతూ ఉంటాము, సర్వేశ్వరుడు మానవులను ఎందుకు సృజించాడని చదువుతున్నప్పుడు దానికి జవాబుగా చెబుతూ ఉంటారు. ఈ లోకంలో సర్వేశ్వరుని తెలుసుకొని ప్రేమించి సేవించి అటు వెనుక మోక్షం పొందుటకు సర్వేశ్వరుడు మనల్ని సృజించను. ఈ లోకంలో ఉన్నప్పుడే నీవు నన్ను కూడా ఆ దేవాది దేవుని తెలుసుకోవాలి, ప్రేమించాలి, సేవ చేయాలి. ఈ విధంగా మనము తెలుసుకుని ప్రేమించి సేవ చేసినట్లయితే గనక ప్రభు మనందరికీ కూడా ఇచ్చే భాగ్యం పరలోక రాజ్యం. మరి నీవు నేను కూడా ఎంతవరకు తన ఏకైక కుమారుడి క్రీస్తునాథుని యందు విశ్వాసం ఉంచుతున్నాము? ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారు వెలుగు పుత్రులు. ఇదే రాయబడింది యోహాను సువార్తలో. ఎవరైతే క్రీస్తునందు ఉంటారో అటువారు వెలుగులో సంచరిస్తారు, చీకటిని వారు ద్వేషిస్తారు. సత్ప్రవర్తన కలిగి జీవించేవారు వెలుగు పుత్రులుగా ఉంటారు. దుష్ప్రవర్తన కలిగి దుష్ప్రవర్తనకు లోనైన వారు చీకటి పుత్రులుగా, సైతాను పుత్రులుగా ఉంటారు. అందుకే ప్రభు అంటున్నాడు యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనంలో ఈ విధంగా రాయబడింది, నేనే లోకమునకు వెలుగును, నన్ను అనుసరించేవాడు అంధకారం నడవక జీవపు వెలుగును పొందును. మరి నీవు నేను కూడా లోకమునకు వెలుగైన క్రీస్తు ప్రభుని అనుసరిస్తున్నాము. మరి నీవు నేను కూడా లోకమునకు వెలుగుగా మారాలి. క్రీస్తు ప్రభు పలుకున్నట్లుగా మీరు లోకమునకు వెలుగు వలె ఉన్నారు, దీపస్తంభం వలె ఉన్నారు. దీపస్తంభమును మనం వెలిగించి లోకమునకు అనగా ఇంటిలోనికి వచ్చేవారికి వెలుగునిచ్చేటకు మనం వెలిగించేదము. అదేవిధంగా మన జీవితంలో కూడా క్రీస్తు వెలుగుతో నింపబడాలి, క్రీస్తు యొక్క వెలుగును ధరించాలి, మన మిత్రులకు వెలుగుగా మారాలి. మరి నీవు నేను కూడా వెలుగునందు ఉన్నామా, చీకటి నందు ఉన్నామా, దేవుడి నందు ఉన్నామా, సైతాన్ నందు ఉన్నామా, క్రీస్తును అనుసరిస్తున్నామా, దుష్ప్రవర్తన మనము కూరుకుని పోతున్నామా అనేది ఆత్మ పరిశీలన చేసుకుంటాం. మనందరిని రక్షించడానికి తండ్రి దేవుడు తన ఏకైక కుమారుని ప్రసాదించాడు ఈ లోకానికి. మరి నీవు నేను కూడా మన ఆత్మ నశించిపోకూడదు. మన ఆత్మ నశించిపోకూడదంటే, మనం రక్షించబడాలంటే యేసుక్రీస్తు నామమును మనం విశ్వసించాలి. యేసుక్రీస్తు ఒకే ఒక దేవుడు, ఆయనే ఇహ పరములకు రారాజు కర్తగా మనం ఆయన ముందు సాష్టంగపడి వినతులు కావాలి అని ప్రభు తెలియజేస్తున్నాడు. మరి ప్రియమైన సహోదరి సహోదరి, మనందరము దేవుని చిత్తానుసారంగా జీవిస్తూ, దేవునికి ప్రియమైన బిడ్డలుగా జీవిస్తూ, ఆయన్ను పోలి జీవిస్తూ దేవుని యొక్క కృపావరములను మన దైనందిన జీవితంలో పొందుకుందాం. అమృతమే నీ హృదయం అర్పింతు నా సకలం, ఆత్మీయ సంగమమే ఈ కానుకార్పణము, ఈ కానుక అర్పణము.
నాలో విరిసిన నీ జీవం పదిలము చేసి అర్పింతు. నాకై పంపిన ప్రతి వరము నీ కోసమే నే వేచింతు. ప్రేమ సాగరా స్వీకరింపుమా, ప్రేమ సాగరా స్వీకరింపుమా. సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించిన ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శిశవ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించదురుగాక. ఓ ప్రభువా, ఆనందభరితమైన నీ శ్రీసభ అర్పణములను స్వీకరింపుము. ఈ ఆనందమునకు ఆధారమైన నీ కుమారుని పాస్కా పరమరహస్యమును ఈ బలిలో యోగ్యమైన విధముగా కొనియాడి స్వర్గములో నిత్యానందమును పొందు భాగ్యమును మాకు దయచేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడేను నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కాయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచటయు యుక్తము న్యాయము ధర్మము రక్షణాదాయకము. క్రీస్తు ద్వారా వెలుగు పొందిన బిడ్డలు శాశ్వత జీవితమునకు అర్హులగుచున్నారు. అతని విశ్వాసులకు స్వర్గరాజ్యపు ద్వారములు తెరవబడినవి. ఇందుకనా అతని మరణము మా మరణమునకు విముక్త దానమాయెను. అతని పునరుత్థానము ద్వారా మా అందరి జీవితములు పునరుత్థానమాయెను. కావున మానవ జాతి అంతయు పాస్కానందముతో నింపబడి నిన్ను స్తుతించుచున్నది. శక్తివంతులైన పరలోకవాసులను దూతల దళములను నీ మహత్వమును నిరతము కీర్తించుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. పరలోకమును భూ
భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా. హోసానా 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 హోసానా. ప్రభువు నామమునా వెంచేయువాడు ధన్యులు. ప్రభువు నామమునా వెంచేయువాడు ధన్యులు. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా. హోసానా 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 హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కమ్మగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయనా నీ కుమారుడును మా ప్రభువని యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్య అస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావునవో ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞత అర్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగనే భోజనానంతరము పాత్రము నందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క
నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా మేము మీ మరణమును ప్రకటించెదము మీ ఉత్థానమును చాటెదము మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందులకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతటా వ్యాపించియున్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా పూల అంతోని అగ్రపీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చెయ్యుము. ఉత్థానమగుదమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతెలగు మరియమాతతోను, ఆమె భర్తయగు పునీత యోసేపుతోను, పునీత అపోస్తులతోను, ఆదినుడికి సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్ర ఆత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. దైవ ప్రజలారా, నేటి సువిశేషంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ఈ లోకమునకు ప్రసాదించును. ఆయన విశ్వసించేవాడు నాశనం చెందక నిత్య జీవం పొందుటకు ప్రభు ఇట్లు చేసెను. మరి నీవు నేను కూడా క్రీస్తునందు దృఢమైన ప్రతిష్టమైన విశ్వాసమును కలిగి జీవిస్తూ
మనందరం కూడా మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పూజింపబడినగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి నీ కావలసిన మాయనము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పును నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులను మమ్మ రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయా అనుగ్రహం వలన పాపం నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలియానా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపను పరిహరించట ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపను పరిహరించట ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపను పరిహరించట ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించక నేను పాత్రుని కాను, కానీ మీరు ఒక మాట పలికి నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనలను నిత్య జీవితమునకు కాపాడుగాక. ఆమేన్. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ఇది ఆత్మీయ విందు, ప్రభు యేసుని విందు. ఇది పరలోక విందు, పరిశుద్ధతతో పొందు. ఇది ఆత్మీయ విందు, ప్రభు యేసుని విందు. ఇది పరలోక విందు, పరిశుద్ధతతో పొందు. ఆమేన్ అనుచు నీవు శిరములు వంచి స్వీకరించుము. ఆమేన్ అనుచు నీవు శిరములు వంచి స్వీకరించుము. శిరములు వంచి స్వీకరింపుము. ఇది ఆత్మీయ విందు, ప్రభు యేసుని విందు. ఇది పరలోక విందు, పరిశుద్ధతతో పొందు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ ప్రజలను దయతో వీక్షింపుము.
ఈ శాశ్వత పరమ రహస్యము ద్వారా నీవు ప్రీతితో నూతనీకరించిన వారు తమ దేహములతో ఉత్థాన మహిమలో భాగమును పొందుదురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. హల్లెలూయా హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా హల్లెలూయా. పునీత జోజప్పా ఓ నీతిమంతుడా, నీ మంచి మనసుతో మమ్మాదరించుమా. పునీత జోజప్పా ఓ నీతిమంతుడా, నీ మంచి మనసుతో మమ్మాదరింపుమా. లిల్లీలు విరిసిన వివాహరెమ్మను, లిల్లీలు విరిసిన వివాహరెమ్మను, నీ చేత బూనిలా ఓ సుగుణశీలుడా, నీ చేత బూనిలా ఓ సుగుణశీలుడా. నీత జోజప్పా ఓ నీతిమంతుడా, నీ మంచి మనసుతో మమ్మాదరించుమా.